ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు అంచనా వేయడంలో ఒక అంచనా ఉంటుంది వాళ్ళకి. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అసలు చాలా మందికి సమైక్య అనే పదానికి అర్థం తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు సమైక్యాంధ్ర ఎందుకు కావాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకు సమైక్యతతో సంబంధం లేదు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏంటంటే చాలా మంది వాళ్ళ గ్రామాల్లోనే సమైక్యంగా లేరు. వివిధ కులాల మధ్యలో కానీ, లేకపోతే మనుషుల మధ్యలో కానీ, లేకపోతే అసలు ఈ రాజకీయ నాయకులు ఈ సమైక్యవాద ఉద్యమం తీసుకొస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరికి కూడా గ్రామీణ ప్రాంతాలతో సంబంధం లేదు. ఆ ప్రాంతంతో సంబంధం లేదు. ఎన్నడూ ఒక వారం రోజులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఈ సమైక్యవాదం పేరుతో కనీసం ఒక 50,000 మందినో 1,00,000 మందినో పెట్టి ఒక చిన్న ఉద్యమం చేసినటువంటి సభ పెట్టినటువంటి చరిత్ర కూడా లేదు. సమైక్యవాదం అనేది ఒక రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రలో ఒక 5-4 పొలిటికల్ లీడర్స్ కలిసి వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ ప్రయోజనాలని, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి. నిజంగానే శైలేంద్ర గారు చెప్పినట్టు ఎంతో మంది గుండె లాగాల్సి ఉండే. డిసెంబర్ 9వ తారీఖు నాడు అనూహ్యంగా రాష్ట్రం విడిపోతుంది, బద్దలైపోతుంది, ముక్కలైపోతుంది అనేటువంటి వాళ్ళు ఎవరు అసలు అటువంటి ఇది లేదు. లేకపోతే ఎవరో రాజీనామా చేసి సిపిఐ కూడా తన వాదన చాలా బలంగా వినిపించింది. అనేక ప్రశ్నలు వర్షం శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ ప్రత్యేకంగా ఉంచితే మీకు వచ్చే